కుబేరా ప్లాట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్లో ఇట్ ఈస్ క్లియర్, రిచ్, మిడిల్ అండ్ పూర్. అసలు ఈ ఒక డిఫరెంట్ వరల్డ్స్లో ఉన్న వీళ్ళు అసలు ఎలా కలిశారు, ఎటువంటి పని మీద గెలిచారు, అసలు ఏం జరిగింది చివరికి, ఇది మీరు థియేటర్లు చూస్తారు, స్పాయిలర్ లేకుండా సింపుల్గా అంతే. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే టు ఆ గుడ్ వన్ అని చెప్పొచ్చు మ్యాన్. అంటే ఇంకా స్పెసిఫిక్గా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, సెకండ్ హాఫ్ అనేది ఓకే. ఎందుకు ఇలా అనేది ఇంటర్వ్యూలో తెలుసుకుందాము. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం తర్వాత ఒక రియలిస్టిక్ ఫిలిం విత్ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇంక్లూడింగ్ ది ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. నేను పొగిడేది ఫస్ట్ హాఫ్ అనే, నోట్ దిస్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు. అంటే రిచ్, మిడిల్ అండ్ పూర్, ఈ త్రీ ఒక డిఫరెంట్ వరల్డ్స్ని కూడా ఆ డాట్స్ని చాలా బాగా లింకప్ చేస్తూ అందరి క్యారెక్టర్స్ కూడా ఏదో వచ్చారు ఉన్నారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నాకు డైలాగ్స్ కూడా ఇంక్లూడింగ్ దేర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో, అది మనకి క్లియర్ కట్గా డిఫరెన్స్ అనేది కూడా చాలా బాగా చూపించారు అబ్బా. అంటే జనరల్గా ఎవరు కూడా అంత ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. ఇంక్లూడింగ్ ది బెగర్ క్యారెక్టర్ కావచ్చు, మన నాగార్జున గారి ది మిడిల్ది ఆయన క్యారెక్టర్ కావచ్చు, అండ్ ది రిచ్ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ డైలాగ్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అంత ఈక్వల్ డిఫరెన్స్ అయితే ఉంటాయన్నమాట. నాకు డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగా నచ్చినాయి. యు నేమ్ ఇట్, యుల్ హ్యావ్ ఇట్. డైలాగ్స్ కూడా శేఖర్ గారే రాశారు, నాకు కొన్ని చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ పర్ఫార్మెన్సెస్ కూడా అసలు ధనుష్ గారు మాత్రం మామూలుగా కూడా కాదు, అసలు జీవించేశారు అబ్బా లిటరల్లీ. ఆయన హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, ధనుష్ గారి కపుల్ ఆఫ్ సీన్స్లో ఆ ఇన్నోసెన్స్, ఆ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, చాలా ఇన్నోసెంట్. అంటే లిటరల్ అందుకే అంటున్నాను, ఆ క్యారెక్టర్లో పూర్తిగా జీవించారు, అది మనకి కలెక్టెడ్గా అనిపించింది. సో అందుకే అంటున్నాను రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. అందుకనే మనకి ఆ డిఫరెన్షియేట్ కూడా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. సో అలాగే త్వరలో ఈ ఫస్ట్ హాఫ్ అంతటిని కూడా మనకి డ్రామా వైజ్ గా, ప్రొసీడింగ్స్ వైజ్ గా చాలా బాగా రాస్తున్నారు. అంత ఇంట్రెస్టింగ్ గా వెళ్తూనే ఉంటాయి, ఎక్కడ మనకి బోర్ కొట్టదు. అన్నెసరీ సాంగ్స్ కానీ, అన్నెసరీ డ్రామా కానీ ఎక్కడ ఉండదు అనమాట. ప్రతిది కూడా యాట్ పర్ఫెక్ట్, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ హాఫ్ లో ద మెజారిటీ ఆఫ్ ది స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ 100లో 90% మొత్తం చెప్పేస్తారు అనమాట. అండర్ లేయర్ గా ఒక ఎమోషన్ అయితే ఉంటుంది, బట్ అది ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకు కొన్ని విజువల్స్ చూపించడం వల్ల మనకి మ్యాటర్ అర్థమైపోతుంది అనమాట. నేను రివీల్ చేయట్లేదు అదేంటిదో. ఆ అండర్ లేయర్ ఎమోషన్ ని సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనుకొని అది ప్రీ క్లైమాక్స్ ఒక మంచి ఒక సస్పెన్స్ లాగా, ఒక మంచి ట్విస్ట్ లాగా ఉంటుంది అనుకున్నారేమో, కానీ బట్ అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి అండర్ లేయర్గా మీరు ఆ ఎమోషన్ కూడా చూపించడం వల్ల తర్వాత సెకండ్ హాఫ్లో మాకు అది నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే విషయం అనేది మాకు ఆల్రెడీ తెలిసిపోయింది. దాంట్లో సర్ప్రైజింగ్ అంటూ ఏమీ లేదు. సో ఈ సెకండ్ హాఫ్లో మనకి ఇంకా స్టోరీ అనేది ఒక్క పాయింట్లో ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టోరీ అనేది ఎండింగ్ ఇచ్చేయాలి, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సో అది ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ చుట్టూనే తిరగటం వల్ల కొత్తగా అంటే ఇంకా మనకి ఏమి ఉండదు అనమాట. ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదే సరే ప్రొసీడింగ్స్ అనే మనకి ఏం జరిగితే అర్థమైపోయినాయి. సో కొంచెం అంత బోరింగ్ గా ఉంటుంది కాసేపు సెకండ్ హాఫ్ లో. అలాగే కొంచెం అక్కడక్కడ డ్రాక్ చేసిన ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఎమోషన్స్ వైజ్ గా వాళ్ళు పండిస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఎమోషన్ కి ఆల్రెడీ మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం. అంటే అది ఏం జరిగిద్దని అండర్లైన్ ఎమోషన్ కావచ్చు, స్పెసిఫిక్ క్యారెక్టర్ ఎమోషన్స్ కూడా కావచ్చు, అవి ఆల్రెడీ చూపించారు. అండ్ ఆ అండర్ లేయర్గా ఉండే ఎమోషన్ ఏంటో మనకి తెలిసిపోయింది. సో దానివల్ల ఇంకా అంతకంటే అడిషనల్గా మనం ఏం కనెక్ట్ కాలేకపోతున్నాం అనమాట. సో అలాగే సెకండ్ హాఫ్లో కొంత భాగం వరకు మీకు కొంచెం బోర్ కొట్టింది. ఇది ఉన్న ఫ్యాక్ట్. ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ఇట్స్ గుడ్, బాగా తీసుకెళ్ళి ఏం చేశారని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వేలో స్టోరీని రాసుకుని ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఇంకా రాముడు మంచి బాలుడే అన్నట్టు ప్రతి చోట ఇంకా మొదటి నుంచి అంతే ఉంటే మనకి బాగోదు కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్లో ఏంటంటే ఆ టోన్ అనేది మెయింటైన్ చేస్తూ సడన్గా ఫ్లిప్ చేశారు. సో మనకి ఒక మంచి హైతో మనం బయటకు వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే కాయిన్ ఫ్లిప్ లాంటిది ఏమి లేదు, జస్ట్ లైక్ అదే నార్మల్గా రాముడు మంచి బాలుడు అనే టైప్లోనే వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ ఎక్కడో చోట ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్లిప్ అనేది ఉంటే కనుక సెకండ్ హాఫ్లో అది ఇంకా చాలా బాగుండేది. బట్ ఆ ఫ్లిప్ ఏదైతే ఉందో, ఇది మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, నా దృష్టిలో మా అజంప్షన్ వాళ్ళు ఆ ఎమోషన్ని ఇక్కడ జనాలు హై ఫీల్ అవుతారులే అని అనుకుని ఉంటారేమో అనుకుంటున్నా. బట్ అది రాంగ్. ఎందుకంటే అండర్ లేయర్గా మీరు అది మొదటి నుంచి చూపిస్తున్నారు కాబట్టి అది తెలిసిపోయింది ముందుగానే. సో నథింగ్ స్పెషల్ ఇన్ దట్. సో సెకండ్ హాఫ్ ఇంకొంచెం రైటింగ్ వైజ్గా అడిషనల్ హై మూమెంట్స్ అనేవి మంచిగా ఎక్కడో చోట స్టోరీ వైజ్గా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకుండా ఫస్ట్ హాఫ్లోనే ఎంత కొంత ఇక్కడ దాచిపెట్టి ఆర్ సెకండ్ హాఫ్లో ఆడిని ఇంకొంచెం ఎలా టార్చర్ చేద్దాం అనే దాంట్లో ఇంకొంచెం స్పెండ్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. పక్క కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది సెకండ్ హాఫ్. లేకపోతే మనం చాలా మంచి హై ఫీల్తో కూడా బయటకు వచ్చేవాళ్ళం సెకండ్ హాఫ్లో కూడా. సో మీకు అది అనిపిది అనమాట. సో ఉన్నదని ఒకటి చెప్పేసాను, అంతే, దాట్స్ ఇట్. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అసలు స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి పర్ఫెక్ట్గా
ఉన్నందుకు వాళ్ళని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ గుడ్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు అసలు ఏమనిపించలేదయ్యా, అసలు ఎక్కడ ఏమీ అనిపించలేదు నాకైతే. నాకు అసలు ఫస్ట్ హాఫ్ అంతా నథింగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్లో ఉన్న మ్యూజిక్ వైజ్కి ఏదో ఒకటి అనిపించిందా అంటే సాంగ్ బెటర్ కానీ, బట్ ఎందుకో నాకైతే అనిపించలేదు. లిటరల్లీ నాకైతే సెకండ్ హాఫ్లో ప్లే చేసిన సాంగ్ అనేది ఒక డబ్బింగ్ సినిమాకి సాంగ్స్ రాస్తుంటారు కదా, సో అలా అనిపించింది నాకైతే. అసలు లిటరల్ అసలు మ్యూజిక్ వైజ్కి అయితే పెద్ద నాకైతే ఏమనిపించలేదు. సో యప్ మ్యాన్, సో దాట్స్ రివ్యూ ఆన్ కుబేర్. అండ్ యప్, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.